మనం ఈ పులులను సింహాలను అన్ని మనం చూసి భయపడుతున్నాయి అని అంటే మన మల్లన్న దేవుని యొక్క వారసులం కాబట్టి మనకు ఎక్కడ కూడా అడవులలో కూడా ఎటువంటి పులులు చూసినా మనకు దగ్గర రాకుండా కాపాడుతూ వస్తా ఉన్నాయి. కానీ గ్రామాల్లోకి వచ్చే వరకు మీరు అందరూ రెడ్లకు భయపడతా ఉన్నారు. ఈరోజు అడవులలో పులులను సింహాలను కంట్రోల్ చేస్తా ఉన్నాం మనం. కానీ ఊరికి వచ్చే వరకు గ్రామంలో ఉన్న పెత్తందారులకు భూస్వాములకు భయపడి మన జాతి నిర్వీర్యం అవుతా ఉంది. రాజకీయంగా పూరా వెనుకబడిపోతా ఉన్నాం. కాబట్టి గ్రామాలలో కూడా మన ఓట్లు మనం వేసుకొని మనోళ్లను ఖచ్చితంగా రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థల్లో సర్పంచ్లు గాని, ఎంపీటీసీలు గాని, జడ్పీటీసీలు గాని, ఎమ్మెల్యే స్థాయి వరకు కూడా మన యాదవులు ముందుకు వస్తేనే గెలిపించుకుంటేనే మనం రాబోయే కాలంలో కూడా మన సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి చట్టసభలలో యాదవులు రానంత వరకు మన సమస్యను ఎవరు కూడా పట్టించుకోవాలనేది కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. ఎందుకంటే మనం అందరికి తెలుసు ఈ గొల్ల కుర్వాలను ఇబ్బందులు పెట్టుకుని వాళ్ళకు తాకలాట పెట్టించి కొట్లాట పెట్టించి వాళ్ళు తమాషాలు చేస్తా ఉంటారు గ్రామాలలో. పెత్తందారులు అందరూ కూడా భూస్వాములు మళ్ళీ ఆ విధంగా మనలోని ఐక్యత రానియకుండా ఈర్ష్యలు పెంచి మన వల్ల మనకు ఐక్యత రానియకుండా చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ సదస్సుల ద్వారా, ఈ సమావేశాల ద్వారా, ఈ పండుగల ద్వారా మనం యాదవులనంతా ఐక్యం చేసేటువంటి కార్యక్రమాలు యాదవ సంఘాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మన బాబు యాదవ్ నిన్ననే ఫోన్ చేసిండు. హైదరాబాద్ లో ఉన్నా నేను. అరే కోతలాబాద్ చాలా పెద్ద గ్రామం, 500 కడప ఉంది. ఈ యాదవులు ఇక్కడ ఈ గ్రామానికి మల్లన్న దేవుని పండుగ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకుని మనోళ్ళతో కలిసి మాట్లాడుకొని పోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి రావడం జరిగిందని మీకు మనవి చేస్తా ఉన్నాను. నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో